ఓకే అండి. ఇప్పుడు మేము మనుగురు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మేము 1.5 year అవుతుందండి. అప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి మొక్కలు అయితే, ఇంకా ఏం చూపించాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కొంచెం 1.5 year అయింది కాబట్టి కొంచెం పెరిగాయి. మీరే చూడండి మా చెట్లు, చూసి వాటికి వీటికి మీరు ఎలా తేడా ఉంది, ఎలా పెంచగలిగానో చెప్పండి. ఓకే అండి. డిఫరెన్స్ ఏంటి అనేది మనము మన ఛానల్లో 1 year బ్యాక్ చేసిన వీడియో కూడా ఉందండి. మీరు ఒకసారి దాన్ని కూడా చూడండి. చూసి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, 1 yearలో ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది, ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి. ఇది 1.5 year అవుతుందండి, నేను వచ్చినప్పుడే పెట్టాను. ఇదైతే చాలా కాయలు కాసింది, ఇంకా కాస్తూనే ఉంది. కాయ సైజు కూడా చాలా పెద్ద కాయ అండి, చాలా స్వీట్గా ఉంటుంది. ఓకే. ఇంతకుముందు హార్వెస్ట్ చేశారమ్మా? చేశా అండి. ఇగో ఇక్కడ నుంచి కాస్తూనే ఉంది. ఇక్కడ నుంచి కట్ చేస్తూ వచ్చాను. ఓకే. ఇంకా పడుతూనే ఉన్నాయి. పాతవి తీసేస్తేనే కొత్తవి లావు అవుతాయండి, అందుకని తీసేస్తూ ఉంటాను. ఓకే. ఈ చెట్టు అయితే 1.5 year అవుతుంది పెట్టి. ఇది మీరు మడులు కూడా ఫస్ట్ స్టార్టింగే కట్టించేసుకున్నారు? మేము ఇల్లు కట్టేటప్పుడే ఈ మడులు కట్టించుకున్నామండి. మొక్కలు పెట్టాలనే ఉద్దేశం ఉండే ముందే, అందుకని మడులు ముందు కింద పైన మొత్తం మడులు కట్టించుకున్నాము. ఓకే. ఇవైతే మాకు బాగానే ఉపయోగపడుతున్నాయండి. మడుల్లో కాబట్టి ఇంత ఫ్రూటింగ్ కూడా ఇంత సైజు ఉందేమో కావచ్చండి, మరి ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి పెద్దగా వస్తున్నాయి కావచ్చు. ఇదేం మ్యాంగో అమ్మా? అది తెచ్చాను, ఇంకా కాయ అయితే రాలేదు, వస్తే తెలుస్తుంది. బంగినపల్లి అనుకుంటున్నాను. ఓకే. ఇచ్చే అతనైతే అదే చెప్పాడు. ఓకే. మీరు ఇది గ్రాఫ్టింగే పెట్టారా? గ్రాఫ్టింగ్ అండి, అన్ని గ్రాఫ్టింగ్ అండి. ఇక్కడ మొత్తం టెర్రస్ పైన కాబట్టి మొత్తం గ్రాఫ్టింగే పెట్టాను. ఓకే. ఇదంతా ఏంటమ్మా ఖాళీగా వదిలేశారు? ఇదంతా మళ్ళీ మట్టి పైన ఒక లేయర్ తీసి మళ్ళీ ఎరువు కలిపి మళ్ళీ పోసామండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం కోసం నేను రెడీ చేసుకున్నాను. ఓకే. సరే ఖాళీగా ఉంచడం ఎందుకని ఈ టమాటా మొక్కలు కూడా పెట్టాను. ఓకే. మొన్నటిదాకా బాగా కాసాయండి టమాటాలు, ఇవి మళ్ళీ వేసవి కోసం పెట్టినవి. ఓకే. ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి. ఓకే. ఇక్కడ కాకర కూడా పెట్టినట్టున్నారు? కాకర పెట్టాను. మేము ఏం తింటామో అయ్యే పెంచుకుంటున్నామండి. ఓకే. ఎక్కువ తక్కువ ఏం పెట్టకుండా మేము తినేయే మేము పెంచాలనుకుంటున్నాం. ఓకే. ఇంకా మంచి ఆలోచన కదా. తినని పెంచుకున్నా కూడా ఉపయోగం ఉండదు కదండి. అవును. ఇంకా మీకు సరిపోతాయా? మాకైతే ఇప్పటివరకు కొనలేదండి, సంవత్సరంన్నర నుంచి అయితే నేను బయట కూరగాయలు అయితే కొనలేదు. ఓకే. ఇదేం తీగమ్మా? ఇది బీర తీగ అండి. ఓకే. సమ్మర్ కోసం పాతవి అయిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి పెట్టాను. ఒక సీజన్ అయిపోతుంటే మళ్ళీ వెంటనే మళ్ళీ పెట్టుకుంటా అండి. ఎప్పటికప్పుడు మన కాయలు రెడీగా ఉంటాయి. ఓకే. ఇంకా పొప్పడి చెట్లు అయితే అండి గార్డెన్ నిండా పెట్టుకున్నాను. ఎక్కువ తింటాం కాబట్టి మంచిది కూడా, మంచిది హెల్త్ కూడా. అవును. గార్డెన్ నిండా కూడా కాసి అయిపోయినట్లుంది. అది చాలా అయిపోయినాయి అండి. ఓకే. అసలు తీసేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ పూత వస్తుంది కదా అని ఆపాను. ఇది అమృతపాణి, ఇంకా గెల రాలేదు, దానికోసం వెయిటింగ్. ఓకే. కింద అయితే ఒక గెల వచ్చింది, అది తినేసాం, చాలా బాగుంది. ఇక్కడిది ఇంకా రాలేదు. ఓకే. కానీ చాలా హైట్ అయిపోయింది. బాగా హైట్ అయిందండి. ఓకే. ఇది మడిలో మట్టి అంతా ఇక్కడ పోసామండి. ఇది మొత్తం ఎండిన తర్వాత మళ్ళీ ఎరువు కలిపి మళ్ళీ వేరే కుండీలలో పోసుకుంటాను, మళ్ళీ యూజ్ చేసి ఇలా ఆరబోసుకుంటాను. ఓకే. దాంట్లో ఏమన్నా పురుగునున్నా అది చనిపోతుందని ఇలా ఒక వారం రోజులు ఆరబోసిన తర్వాత మళ్ళీ ఎరువు కలిపి మళ్ళీ నింపుకుంటా అండి. ఓకే. అలా చేస్తూ ఉంటాను. ఓకే. ఇక్కడ కూడా పపాయ పెట్టినట్టున్నారు? ఇక్కడ కూడా పపాయలు అయితే గార్డెన్ నిండి ఉన్నాయండి. ఓకే. మీరు ఎక్కడ చూసినా పపాయ చెట్లు అయితే చాలా ఉంటాయి, చాలా కాయలు కూడా వస్తున్నాయి. మా లైన్ అంతా పంచుతున్నాను మేము దినంగా మిగిలినవన్నీ. ఓకే. ఇక్కడ మీకు వీటి గురించి చెప్పాలండి, డ్రాగన్ గురించి. ఇంతకు ముందు నేను ఆ మడిలో పెట్టానండి. ఓకే. ఆ మడిలో పెడితే వేరే మొక్కలు పెట్టినప్పుడు వీటికి కూడా నీళ్లు అంది ఇవి పెరగలేదు. వీటికి నీళ్ళు తక్కువ ఉండాలంట కదా. అవును. అందుకని ఈ నీళ్ళు పెరగట్లేదని ఈ మధ్యనే తీసి ఈ కుండీలలో మార్చాను. ఓకే. ఇప్పుడు కొంచెం ఇగురు వస్తుంది. అవి మనం మడుల్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటికి వాటరింగ్ ఇస్తాము, వీటికేమో వాటర్ తక్కువ కావాలి కాబట్టి నాకు తెలియక నేను అన్నిటితో పాటు ఇచ్చేసేసేదాన్ని, తీసి ఇందులో మార్చుకున్నాక గ్రో అవుతుంది ఇప్పుడే. ఓకే.
అంతా ఒకటే వెరైటీ అమ్మా? తెలియదండి, అది కొమ్మలే పెట్టాను. ఓకే. ఇంకా ఏమొస్తాయో చూస్తే గానీ ఓకే, అర్థం కాదు. అది మా అబ్బాయి పంపాడు. ఓకే. ఇంతకు ముందు కింద ఉండే అండి మల్బరీ. అయితే అది చిన్న చిన్న కాయలు వస్తున్నాయి, బాగా చెట్టు పెరిగిపోతుంది. మేము కిందికి పోయి తెంపేసరికి కోతులు వచ్చి తినేస్తున్నాయి. ఓకే. అందుకని ఆ చెట్టు తీసేసాను. ఇంకా మా అబ్బాయి అది తీసేసింది తెలియక ఇంకో చెట్టు పంపాడు. ఓకే. అయితే ఇక సరే ఇదేం పెద్దదైతే మంచిగా ఉంచుదాంలే అన్నట్టు ఇందులో పెట్టాను. ఇగురు వస్తుంది. ఈ మధ్యనే 1 వీకే అయింది. ఓకే. అది పెట్టి అన్ని వంగలు ఫ్రెష్ గా కొత్తగా పెట్టి వంగ మొత్తం ఈ మధ్యనే పెట్టా అండి. ఓకే. ఈ గ్రో బ్యాగ్లలో మొత్తం ఇప్పుడే ఖాతాకి రెడీగా ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నాయండి కాయలు. ఓకే. ఈ ఎండాకాలం అంతా ఈ సరిపోతుంది మాకు. ఓకే. ఇక్కడ కూడా కాకర వచ్చింది. కాకర వస్తుంది. ఆకుకూరలు కూడా ఇందులో ఉన్నాయి. ఓకే. ఇవంతా ఇంకా వంగే పెట్టారు. తింటారమ్మా వంగ? వంగ బాగానే తింటామండి. ఓకే. ఇదంతా ఖాతా ఇప్పుడే వస్తుంది. మొత్తం ఈ ఎండాకాలానికి మనకు సరిపోతాయి అన్నట్టు నేను ఈ బ్యాగ్స్ అన్ని పెట్టుకున్నాను. ఈ లైన్ అంతా ఉన్నాయి. ఫ్రూట్ కాయలు కూడా కాయలు ఉన్నాయండి. ఓకే. పడుతున్నాయి ఇప్పుడిప్పుడే. దీంట్లో వెరైటీస్ ఉన్నాయి. ఏంటి అంతా ఒకటే ఉందండి. ఒకటే వెరైటీ. ఓకే. టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయి. టమాటాలు చాలా కాసినాయండి. ఇప్పుడు అయిపోతే తీసేసాను. ఓకే. మళ్ళీ కొత్తవి పెడుతున్నాను ఎండాకాలం కోసం. అదేనండి. ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్న వరకు మడిలో పట్టేసి మిగతా అంతా డ్రమ్ముల్లో పెట్టా అండి. ఓకే. అయితే డ్రమ్ముల్లో అయితే నాకు ఏర్లు అయినా కూడా కింద వేసి మళ్ళీ ఏర్లు కట్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చండి. అవును. అదే మడులల్లో అయితే నేను అది చేయలేను కదా. అవును. వాటర్ రాకుండా వేర్లన్నీ కమ్మేస్తాయి అని చెప్తున్నారు. అవును. అందుకని నేను మడులల్లో ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టలేదు. ఈ పపాయ ఇవంటే తొందరగా అయిపోతాయి కాబట్టి హీలింగ్ అయిపోగానే తీసేసేయచ్చు. అరటి పపాయ. అందుకని ఇంకా అందులో ఎక్కువ ఉంచొద్దని అనుకున్నాను. అన్ని డ్రమ్ములకే మారుస్తున్నా అండి. ఇది బ్లూబెర్రీ అండి. ఇంతవరకు అయితే నాకు ఖాతా పూత రాలేదు. ఓకే. బాగా కింది వరకు పెరిగిందండి. క్రీపరు. ఇంకా అది కింద సోలార్ కంటుతుందని కట్ చేశాను. మళ్ళీ ఇగురు వస్తుంది. ఇప్పుడు రాకపోతే మాత్రం తీసేస్తా అండి. ఇప్పుడు సీజన్ అనుకుంటామా దీనికి, రావచ్చు. ఏమో ఈసారి వస్తే మాత్రం ఉంచుతా అండి, లేదంటే తీసి పెట్టేస్తా. బాగా ముండ్లు ఉంటాయండి, అసలు ముట్టుకోవడానికి కూడా వీలుండదు. అందుకని ఇక్కడ ఇటు తిరగాలన్నా భయం అవుతుంది. అందుకని ఈసారి చూసి ఇంకా రాకపోతే మాత్రం తీసేస్తా అండి. కాకపోతే మీకు కోతుల నుంచి ప్రొటెక్షన్ గా బాగా పనికొస్తుంది. కోతులు అంటే సోలార్ ఉంది కాబట్టి కోతుల బాధ లేదులేండి. అదండి. ఇదేం చెట్టమ్మా? ఇదేమో నేను సంత్రాంతి తెచ్చా అండి. ఓకే. కానీ ఇది గజనిమ్మ అయింది. పోయినసారి ఒక 5-6 కాయలు కాసినాయి. దీనికి ఏదో డిసీజ్ వచ్చింది, మరి అది స్లోగా తగ్గుద్దేమో. ఇవి ఇప్పుడు ఇగుర్లు వచ్చాయి, బానే ఉన్నాయి. బానే ఉంది. పాత ఆకులు మాత్రం మొత్తం వైట్ గా అయిపోయాయి, కానీ కాయలు వచ్చాయండి. కాయలు బాగానే ఉన్నాయి. ఒక 20 కాయల దాకా ఉన్నాయి అటు సైడ్ కూడా. ఇట్లా గుత్తులుగా వస్తుంటాయి. చాలా పెద్దగా అయితాయండి. పులుపు బాగుంటది. సంత్రాంతకాయ అయిందండి పోయినసారి. ఇంత లావు అయింది. నేను సంతరానే అనుకున్నా. తీరా కోసి చూస్తే మొత్తం పుల్లగా, చాలా పుల్లగా ఉందండి. ఇందులో కూడా తోటకూర, బచ్చల కూర వచ్చినాయి. అట్లా ఉంచేస్తున్నాను. మనం తెంపుకున్నప్పుడు తీసేస్తా. కాయలేదండి, ఇప్పుడే ఒక కాయ అయితే పడింది. పూత అయితే బాగా వస్తుంది. పూతే ఉందండి. ఇప్పుడు నిలుస్తుంది కావచ్చు, చూడాలి. ముందు వచ్చిందండి? రాలేదండి, ఇప్పుడే వస్తుంది. పూత వచ్చి రాలిపోయిందండి. ఇప్పుడు వచ్చి మరి నిలుస్తుంది కావచ్చు. ఒకసారి వచ్చి రాలిపోతే సెకండ్ టైం చెట్టు నిండా అయితే పూత అవుతుంది. చెట్టు కూడా బాగా పెరిగిందండి, మంచిగా హెల్దీగా ఉంది. అండ్ మొత్తం ఆకాకి పూతే ఉంది. ఇందులో కూడా ఒక పపాయ పెట్టుకున్నాను. ఇది కూడా ఒక జామ్ అండి. ఫస్ట్ టైం పడింది ఈ కాయ. మరి ఏం కాయో చూడాలి. ఇంతకు ముందు తీసుకోలేదండి. ఇది ఒకటైతే కాయలేదు, మిగతాయి కాసినాయి కానీ ఇది ఒకటి కాయలేదండి. వాటర్ మిలన్ కూడా పెట్టినట్టున్నారు. ఇది వాటర్ మిలన్ అండి. ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. సరే కిందనే బాగుతుంది కదా అని ఉంచాను. చూడాలి. కంపోస్ట్ లోనే వచ్చిందండి. ఇది ఇక్కడ బచ్చలి, తీగ బచ్చలి. ఇది తీగ బచ్చలే అండి. తీగ పెరగకుండా కట్ చేస్తున్నా, గుబురుగా అవుతుందని. ఇది పప్పుకు సరిపోని వస్తుందండి ఒక చెట్టుది. ఇది యాపిల్ బేర్ అండి, గ్రీన్
ఇది ఓకే. బాగా కాసిందండి ఈసారి. మళ్ళీ కట్ చేస్తే చెట్టు మళ్ళీ పూత వచ్చింది. ఇంక ఇప్పటికి కూడా చాలా కాయలు ఉన్నాయి. ఉన్నాయి, పడుతున్నాయి, ఉన్నాయి కూడా. మరి పెరుగుతాయో లేదో తెలియదండి ఈ ఎండాకాలం. ఓకే. ఇదే మొత్తం ఆకుకూర అండి. ఓకే. పొన్నగంటి పొన్నగంటి కూర వాడతారా మీరు? వేస్తా అండి, వాడుతూనే ఉంటాను. ఓకే. సరే బాగుంది కదా అని ఉంచాను. ప్రతి ఒక దాంట్లో ఇది కామన్ గా ఉంది. ఇదేం అవునండి, ఇది దీంట్లో కిచెన్ వేస్ట్ వేస్తున్నా అండి. డైరెక్ట్ దాంట్లో వేయకుండా ఇట్లా వీటిలలో వేస్తే కొంచెం కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. అది ఈజీగా తీసుకుంటుందని నేను ఇలా ప్రతి దాంట్లో ఒక బాటిల్ పెడుతున్నాను. ఓకే. ఇది ఒక నిమ్మ అండి. మరి నిమ్మలో ఏ రకమో తెలియదండి, ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఓకే. ఇదంతా తోటకూర. తోటకూర అయితే అన్నిట్లో వస్తూనే ఉందండి. ఓకే. ఒకసారి గార్డెన్ లో వస్తే ఇంకా అన్ని సరిపోతాయి మనకు. మనం అదే సాయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా అన్నిట్లో కామన్ గా వచ్చేస్తుంది. టేబుల్ నిమ్మండి. ఓకే. బాగా కాస్తుందండి. అసలు బాగున్నాయి. జ్యూస్ కూడా అసలు ఎంత జ్యూసో. అసలు ఒక కాయ తెంపితే సరిపోతుంది. బాగా పులుపు. అసలు ఎప్పటికీ కాతుంటుందండి. ఓకే. సీజన్ అని కాదు. ఓకే. ఇవి అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి. అదే ఇవంతా కూడా మళ్ళీ పూత వస్తూనే ఉంటుంది. అలా అసలు సంవత్సరం అంతా కాతుంటదండి. ఇది ఒక్క చెట్టు ఉంటే సరిపోద్దండి. ఓకే. ఇంట్లో చాలా బాగున్నాయి. అసలు బయట కొనక్కర్లేదు. సేమ్ చూడ్డానికి మాత్రం సంత్రాలానే ఉంటదండి. షేప్ అట్లనే ఉంటది. కలర్ కూడా అంతే ఉంది, అట్లనే ఉంటది. ఓకే. పొట్టు కూడా పల్సగా ఉంటుంది. చెట్టు నిండుగా ఉంటదండి. ఓకే. కాయ మాత్రం ఎప్పుడు. ఇదేం జామమ్మా? ఇది తైవాన్ జామ్ అండి. బాగా కాసింది పోయినసారి. ఓకే. మళ్ళీ ప్రూనింగ్ చేశాక ఇప్పుడే పిందెలు పడ్డాయి. ఎంత సైజ్ వస్తుంది? మంచిగా ఇంతలా వచ్చిందండి. ఓకే. ఒక పావు కేజీ అట్లా వచ్చింది. బాగా స్వీట్ ఉంటుందా? స్వీటే ఉందండి. ఓకే. ఇది వచ్చేసి ఇది వాటర్ యాపిల్ అండి, వైట్ ఇది. ఓకే. ఈసారి ఒక 4 కాయలు కాసింది పోయినసారి. ఇప్పుడు మళ్ళీ మొత్తం కట్ చేస్తే పూత వచ్చింది. ఓకే. ఇంకా ఈ నిలుస్తాయి కావచ్చు. ఓకే. ఇది సెకండ్ టైం? ఇది సెకండ్ టైం. ఓకే. స్టెమ్ కూడా చాలా పెద్దగా అయిందండి. ఇది వచ్చేసి చాలా పెద్దగా అయిపోయింది అసలు. ఇది యాపిల్ చెట్టు అండి. ఓకే. ఇంకా పూత రాలేదు, దీనికోసం వెయిటింగ్. ఓకే. పెద్దగా అయింది కదా, ఈసారి వస్తుంది అనుకుంటున్నా. చాలా హైట్ అయింది మంచిగా. ఇది కూడా లావ్ అయింది. ఓకే. మొదలు బాగా. అవును. చూడాలండి ఏమి యాపిలో మరి. ఓకే. ఇక్కడ కూడా ఒక పపాయ పెట్టాను. ఖాళీగా ఉన్న వాటిలో అన్నిట్లో పెట్టానండి. ఓకే. ఇదేం మొక్క? ఇది రెడ్ యాపిల్ బేర్ అండి. ఓకే. ఒక 10 days అయింది తెప్పించి. ఓకే. ఇప్పుడే కొంచెం గ్రో అవుతుంది. ఓకే. చూడాలి. గ్రీన్ ఆల్రెడీ టేస్ట్ గ్రీన్ ఉంది అలా అక్కడ. ఇది రెడ్ తెప్పించాను. ఓకే. అది ఎలా ఉంటుందో చూడాలి. ఇది వచ్చేసి ఇది బాలాజీ నిమ్మ అండి. ఓకే. ఇది కూడా సంవత్సరం అంతా కాయలు ఉంటున్నాయండి. ఓకే. ఎప్పటికీ పూత కాత రెడీగా కాయలు ఉంటాయి. ఓకే. లేవనకుండా చెట్టు నిండా ఉంటాయండి. హార్వెస్ట్ చేసుకుంటే ఇంకా పిందెలు రెడీగానే ఉంటుంది. ఇగో ఇలా పడుతూనే ఉంటాయండి. ఓకే. బాగా ఉన్నాయి పిందెలు బాగా వస్తున్నాయి. మనకి మే నెల వరకు అందుతాయి. ఓకే. మొత్తం ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఇదేం జామమ్మా? ఇది కూడా ఒక జామ చెట్టే అండి. అయితే వేరే కుండీలో ఉండేది, నీళ్ళు పోక అది కొంచెం బాగా చనిపోయేటట్టు అయింది. హోల్స్ ముసుకపోయి. అయితే తీసి దీంట్లో పెట్టాము. కొత్తగా ఈ మధ్యనే పెట్టాను. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటుంది. చచ్చిపోద్దేమని తీసి వేరే దాంట్లోకి మార్చాను. మరి వస్తుందో రాదో చూడాలి, టైం పడుతుంది, చూడాలండి. అందుకే ఇంకా కాత మీద ఉన్నప్పుడే పాపం అది అందుకే పిందెలన్నీ ఎండిపోయినాయి. నీళ్లు మంచిగా పోలేదండి. ఇంకా అది తీయడం రాక వేరే దాంట్లోకి మార్చేసాం. ఇది అంజూర చెట్టు అండి. ఇది వేరే కుండీలు ఉండేది, అయితే అది గ్రో అవ్వట్లేదు. తీసి మళ్ళీ వేరే ఇందులోకి మార్చాను. మార్చాక ఇప్పుడే ఫ్రూటింగ్ వచ్చింది. చిన్నగా ఉంది చెట్టు. ఇక మరి ఇప్పుడు పెరుగుతుందేమో.
ఇందులోనే పాలకూర పాలకూర కూడా వచ్చింది. మనం వేయనక్కర్లేదండి, ఎక్కడన్నా గింజలు ఉండుంటే అవి వచ్చేస్తాయి. ఓకే, మనం దీంట్లో వేయాలని కాదు, ఆ చెట్టు ఉన్న దాంట్లో వచ్చింది కదా, మనం ఒకసారి తెంపేసి చెట్టు తీసేయచ్చు అన్నట్టు నేను ఉంచేస్తాను. ఇవి మనం ఆకులే కట్ చేస్తాం కాబట్టి గ్రో అవుతూనే ఉంటది. ఇది కూడా పప్పాయ అండి. ఇందులో ఒక మామిడి పెట్టాను, పునస మామిడి అని. ఓకే, ఇది కొత్తగానే పెట్టాను. ఈ చెట్లు ఎలాగో అయిపోతుంది కదా కాత, అప్పుడు ఇది ఉంటుందని ఇది ఒకటి పెట్టాను. ఓకే, దీంట్లో ఏమేశారు? దీంట్లో పాలకూర వేసా అండి. ఇందులో పాలకూర వేసాను, ఇందులో ఎర్ర తోటకూర వేసాను, ఇందులో ఏమో గ్రీన్ తోటకూర వేసాను. గ్రీన్ తోటకూర సీడ్స్ వేసాను. ఓకే, ఇందులోనేమో బెండ పెట్టా అండి. ఓకే, ఇదేంటి ఎండిపోయింది? సపోటా? ఇది సపోటా అండి. అయ్యేటప్పుడు దానికి ఉన్న కవరు, జాయింట్ కవర్ ఉంటుంది కదా, అది తీయకుండా పెట్టినట్టున్నారు. ఓకే, ఆ కిందిది లోపల ఉండిపోయింది, పైది మాత్రం ఇరిగింది. అయ్యో, సరే పడేసుడు ఎందుకు వస్తుందేమో అని ఇందులో కూర్చాను. దాని కింది చెట్టు అయితే మళ్ళీ ఇగురు వచ్చింది. ఓకే, సరే పడే బుద్ధిగాక అట్లా పెట్టాను. ఓకే, మిర్చి అండి, నేను తీసేయకుండా ఉంచుతున్నాను. ఈ ఎండాకాలం కూడా వచ్చేటట్టు ఉన్నాయి, అందుకే తీయబుద్ధి కాలేదు. వరకు సరిపోతాయి కదా అని ఉంచేస్తున్నాను. మామూలుగా మనం ఈ టైంలో మిర్చి తీస్తాము, తీయకుండా ఉంచానండి. ప్రూనింగ్ చేశాను. ఓకే, ఇంకా ఇప్పుడు మళ్ళీ పూత వచ్చింది. ఇది కూడా రెడ్ తోటకూర, గ్రీను ఆల్రెడీ ఒకసారి కోసా అండి, మళ్ళీ వచ్చింది. మిక్స్డ్ ఉంది. ఇది పాలకూర అండి. ఓకే, ఇది అయిపోయే లోపు మళ్ళీ మనకు అది అందుద్దండి ఆ డ్రమ్లోది. అట్లా నేను ఒకటి అయిపోతుంటే ఒకటి రావాలన్నట్టుగా పెట్టాను. ఇది ఉల్లి పువ్వు అండి, ఉల్లి ఫ్లవరు. ఓకే, ఇది కూడా, ఇందులో కూడా పాలకూర ఉంది, ఆకుకూర. ఇది రెడ్ తోటకూర. ఓకే, ఇక్కడ కూడా మిర్చి చాలానే ఉంచా అండి. ఓకే, మనకు అందుబాటులో ఉండాలి కదా, మనకి కంపల్సరీ మిర్చి అవసరం అవుతాయి కదా. అవును. ఇదేం తీగమ్మా? ఇది బీర తీగ అండి. ఓకే, బీర చెట్టు ఇప్పుడే పూతకు వచ్చింది, ఇంకా కాతలు పడతాయి, ఎండాకాలం రావాలన్నట్టుగా పెట్టాను. ఇది ఒక దోస అండి, పెట్టాను. దోస అంతా పూత మీదనే ఉంది. ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ పిందెలు పడుతున్నాయి. టమాటాలు అసలు బాగా కాసినాయండి టమాటాలు అయితే ఈసారి. సంవత్సరం అంతా సరిపోయినాయి. టమాటా పంట ఎక్కువైంది, మంచిగా వచ్చింది. అవును. ఇదేం మామిడమ్మా? ఇది సంవత్సరం అంతా కాసే మామిడట అండి. మరి నాకైతే అట్లా రాలేదు. మరి తీసుకున్నారు ఇంతకుముందు, హార్వెస్ట్ చేశారా? చేయలేదండి. ఓకే, అట్లా కొనేటప్పుడు అట్లా చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు వేసి 1 year అవుతుంది, 1 year అయింది, ఇంకా రాలేదు. ఓకే, గంగవేల్ కూర వాడతారా? వాడతా అండి. ఓకే, వాడతాను. ఈ సీడ్స్ కోసం ఉంచా. ఎర్రబచ్చలి. ఓకే, ఇవి డ్రమ్ములు పెట్టడం వల్ల హీల్డింగ్ ఎక్కువ ఉంటుందేమో. కావచ్చండి. ఇందులో అది సపోటా ఇందులదండి, అక్కడ ఇరిగింది కదా. అవును, అది మళ్ళీ ఎగురు వచ్చింది. ఓకే, కింద నుంచి వేర్లు ఉన్నాయి కదా, అది పై ఇంత చెట్టు ఇరిగిపోయింది అన్నట్టు. ఓకే, అక్కడ కవర్ కట్టిన దగ్గర అది ఇరిగిపోయి ఇది కొత్తగా వచ్చింది. ఓకే, తోటకూర ఆకుకూరలు మాత్రం బాగా, ఆకుకూరలు అయితే ఎక్కువ తింటామండి, కొనకుంటనైతే మనకు వెళ్తుంది. దీనికి కూడా మొత్తం పూత వచ్చేసింది, పిందెలు పడ్డాయి. దానిమ్మ కాస్తాయమ్మా? ఇంతకుముందు 4-5 కాయలు కాసినాయండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం కట్ చేస్తే పూత వచ్చింది. ఇదిగో కాయలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ కూడా పిందెలు, ఇవన్నీ పిందెలే ఇదంతా. అవును. ఇది ఒక సంత్రా అండి, ఇంకా అయితే రాలేదు మరి కాత. చెట్టు అయితే బాగానే పెరిగింది. ఓకే, ఈ మధ్యలో ఉన్నది స్టార్ ఫ్రూట్ అండి. ఓకే, చాలా కాయలు వచ్చినాయండి పోయినసారి. ఏం వెరైటీ అమ్మా? స్వీటా? స్వీటే కాదండి, పులిపే. ఓకే, టమాటా లాగా ఉంటుందండి టేస్ట్, పండితే. పులిపే. ఇప్పుడు కూడా పిందెలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా పిందెలు వచ్చినాయి. ఓకే, ప్రూనింగ్ చేశాక మళ్ళీ పూత కాత స్టార్ట్ అయింది. ఓకే, ఇవన్నీ ఫ్రూట్స్ చెట్లు అండి. ఇక
ఇప్పుడు మనం చూసేదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అండి ఇది. ఓకే. సెకండ్ ఫ్లోర్లో ఫ్రూట్స్ ఆకుకూరలు పెట్టుకున్నాను. ఓకే. తీగ జాతి పెట్టా అండి. కూరగాయలు పువ్వుల మొక్కలని కింద పెట్టుకున్నాను. ఇక్కడ మాత్రం ఇక్కడ సోలార్ సగం ఆక్రమించింది, మిగతా ఉన్న ప్లేస్లో ఇవి సర్దుకున్నారు. ఓకే. ఇదొక పపాయ అండి. ఇది కిచెన్ వేస్ట్లో వచ్చింది. ఓకే. మనం పెట్టిందేం కాదు, కాక ఉంచాను. ఓకే. ఇంతకుముందు ఒక కాయ వచ్చింది, చాలా బాగుందండి. అందుకే ఇది కూడా ఉంచాను చెట్టు. ఓకే. అన్ని ఒక్కొక్క పపాయ ఒక్కొక్క రకం అండి. ఏది మీరు వేసింది కాదు, ఆ మడిలో ఉన్నాయే నేను వేసినాయి. మిగతా అన్ని కిచెన్ వేస్ట్లు వచ్చినాయి. ఇదో బెనిఫిట్ మన. ఇంకా పడే బుద్ధి కాక ఖాళీ ఉన్న డ్రమ్ములలో పెట్టేశాను. ఓకే. కానీ అన్ని కాయలకైతే వచ్చినాయి. ఓకే. కాస్తున్నాయి కూడా. మళ్ళీ అయినందరూ కూడా నాకు కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉంటారండి. ఓకే. అయితే ఇంకా వాళ్ళందరికీ పంపిస్తూ ఉంటా. వాళ్ళు కిచెన్ వేస్ట్ మీరు యూజ్ చేసుకొని మొత్తం నాకు పైన తొక్కలు ఇవ్వండి, మీరు ఇది తినండి అని ఇస్తూ ఉంటాను. మా లైన్లో కానీ మా పిల్లలకు కానీ. మా పిల్లలు కూడా సెకండ్ సాటర్డే వస్తారు. ఇంకా ఉన్నాయన్నీ వాళ్ళకి గోషి పంపిస్తా. ఓకే. ఇంకా వాళ్ళు లేనప్పుడు ఇక్కడ మేమందరం తింటాం. ఓకే. ఫ్లవరింగ్ బెటరా ఇక్కడంతా? ఒక కొంచెం ఫ్లవరింగ్ పాలినేషన్ కోసం కావాలి కదండి కంపల్సరీగా, అందుకని ఫ్లవరింగ్ ఓకే కొన్ని పెట్టాను. క్రోటన్స్ కొన్ని పెట్టాను. ఓకే. ఇంకా మొత్తం తీగ జాతి మొక్కలండి ఇక్కడ. కూరగాయ మొక్కల కోసం ఇవన్నీ అల్లుకున్నాను. తీగ జాతి అన్ని ఇంకా ఇక్కడ పెట్టుకుంటా. ఓకే. అందుకే ఆకుకూరలు పైకి షిఫ్ట్ పైకి అన్ని ఆకుకూరలు, వాటికి ఎండ తగలాలి కదండి. అవును, ఎండ రావట్లేదు, అందుకని ఆ పైన పెట్టేశాను. ఇదేంటి నేతి బీరమ్మా? నేతి బీరే. ఓకే. ఆ పువ్వులన్నీ నేతి బీరే. నేతి బీర, సొర, చిక్కుడు అన్ని దీని మీద ఉన్నాయండి. తీగ జాతి మీద. కాకర కూడా ఉంది. ఓకే. అట్లా ప్లాన్ చేశారు. ఇక్కడ మొత్తం ప్లాన్ చేసుకున్నాం. ఓకే. ఇంకో ఇది గ్రేప్స్ అండి. చిన్న చెట్టు పెట్టాను, ఇప్పుడే గ్రో అవుతుంది. ఓకే. మరి ఏం గ్రేప్స్ తెలియదు, మొత్తానికైతే గ్రేప్స్ చెట్టే. ఇది మాత్రం కాకర. ఓకే. ఇదంతా బాగుద్దని పెట్టాను ఎండాకాలం కోసం. ఇదంతా ధనియాలు పోసా అండి, కొత్తిమీర కోసం. ఇవి కంపోస్ట్ లో పుచ్చకాయ చెట్లు అండి. సరే అటు పడిపోయి వస్తాయి కదా అని నేను తీయలేదు, ఉంచాను. అందులోనే బీరా కూడా ఇక్కడ పాదు పెట్టాను. బీరంతా మొత్తం పిందెలతో కాయలతో ఉందండి, ఇప్పుడే వస్తున్నాయి. ఇదైతే అసలు అయితే పెద్ద విత్తనమే అండి, ఎండలకి మరి కొంచెం చిన్నగా వస్తున్నాయి. సమ్మర్ కదా కాబట్టి కొంచెం సైజ్ తగ్గుంటది. అవును, కాయలు అయితే వస్తున్నాయండి. బీర చెట్లు చాలానే పెట్టాను. ఇది ఇక్కడ కూడా ధనియాలే పోసాను. ఓకే. ఇది ఒక పాత వంగ చెట్టు అండి. ఓకే. బాగా కాసింది. కొంచెం కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ కొత్తగా వచ్చింది ఇగురు. ఓకే. ఇక్కడ కూడా పపాయ పెట్టుకున్నాను ఈ మడిలో. ఇది రౌండ్ కాయ, మరి ఇది ఎట్లుంటుందో చూడాలి, ఇంకా తినలేదు. ఓకే. పండలేదు ఇంకా. ఇది పుదీనా అండి. ఓకే. ఇది వంగ. ఇందులో నేతి బీర పెట్టుకున్నాను. ఓకే. ఇదంతా కాసింది బాగా. బీర కూడా అందులోనే కలిసి ఉందండి. ఓకే. పిందెలు కూడా ఇంకా వస్తున్నాయి. ఇక్కడ పిందెలు పడుతూనే ఉన్నాయి. ఓకే. ఇక్కడంతా ఆకుకూరలు అండి. బచ్చలి, రెడ్ బచ్చలి, గ్రీన్ బచ్చలి, తీగ బచ్చలి అన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఇక్కడ చిక్కుళ్ళు, చెట్టు చిక్కుళ్ళు అండి. ఓకే. అవి ఉన్నాయి. ఇందులో ఒక సొరపాదు ఉందండి, ఈ సొరకాయలు కూడా కాస్తున్నాయి. ఓకే. బచ్చల ఆకు పెద్దగా, ఇది కూడా తీగ బచ్చల. కొస దుంపేసా తీగ బాకుతుందని. ఓకే. ఆడ గుబురుగా ఇద్దని. ఓకే. ఇంక ఇవన్నీ టమాటాలు పెడుతున్నా అండి, వస్తాయేమో అని మరి చూడాలి. సమ్మర్ కోసం ఇక్కడ పాలినేషన్ కోసం ఈ పువ్వులు కూడా పెట్టాను. ఓకే. ఇక్కడ అంతా కంపోస్ట్ చేసి టమాటాలు పెట్టాను. ఓకే. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ ఏరియా ఇదండి. కరివేపాకండి, ఇంతకుముందు మడిలో ఉండేది. అవును. ఇది బాగా వేర్లు వచ్చి అంతా పాకిపోతుందని తీసి నేను కుండీలో పెట్టుకున్నాను. ఓకే. ఇప్పుడిప్పుడే మళ్ళీ గ్రో అవుతుంది. ఇగో ఇది కూడా బీర అండి. బీర ఇందులో పెట్టాను. పాతవి అయిపోతున్నాయి కాబట్టి ఇవి రెడీగా మనకు ఆ టైంకి అందుతాయని నేను అట్లా పెట్టుకుంటా ఉంటా అండి. ఓకే. ఇది కూడా చెట్టు చిక్కుడే.
అది కూడా తీగ బచ్చలే. ఓకే, ఇది ఇంకా వస్తానే ఇది సొర అండి, ఇది సొర చెట్టే. ఇది నేతి బీర. ఓకే, ఈ నేతి బీర, నేతి బీరలు అయితే బాగా వచ్చాయండి. ఓకే, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ సొర కూడా పిందెలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయండి. సొర కూడా పిందెలు పడ్డాయి. ఇప్పుడే మొన్ననే 2-3 కాయలు ఉంటే కోసాను. ఓకే, ఇంకా ఇవన్నీ పాత చెట్లు అండి. ఇవన్నీ ఇవి అయిపోతే ఇంక ఇవి రెడీ అవుతాయి మనకు, అవి అయిపోయే లోపు. ఓకే, నేతి బీర కూడా బాగా పిందెలు ఉన్నాయి. అవునవును, పైనంతా పిందెలే ఉన్నాయి. ఇదంతా వంగ చెట్లే అండి. వంకాయలు మాత్రం చాలా వస్తాయండి. ఓకే, మనకు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇంక ఇవంతా పూల మొక్కలు ఇదంతా కొంచెం ఇది కూడా చెట్టు చిక్కుడే అండి. రెడ్ చిక్కుడు ఇది. ఓకే, ఇది హైబ్రిడ్ కనకాంబరం. ఓకే, దీనికి గింజలు రావు. ఇంక ఇదంతా కూడా క్రోటాన్స్, పూల మొక్కలు అవి పెట్టుకున్నాను. వైట్ బిల్లగన్నేరండి. ఓకే, ఇవన్నీ పాలినేషన్ కోసమే ఉంచాయండి. ఇవి వంగనే. ఇంకా ఇందులో కూడా మనం ఒక పపాయ పెట్టాను, అవి కూడా కాయలు వచ్చాయి. ఓకే, ఇవన్నీ కూడా పూలు, క్రోటాన్స్ పూల మొక్కలు అన్నీ ఇక్కడ పెట్టారు. అక్కడ బీర కన్నా కూడా ఇది పొడుగుదే అండి. ఇది 1/2 మీటర్ వస్తుందండి కాయ అసలు. ఓకే, ఇక ఎండకి తక్కువ వచ్చినట్టుంది. ఇందులోనే రెడ్ బచ్చలు కూడా, రెడ్ బచ్చలు. ఇగో ఇదంతా రెడ్ బచ్చలే అండి. ఓకే, ఆకుకూరలు పుష్కలంగా, ఆకుకూరలు మనకు సరిపోనైతే వస్తాయండి. ఇక్కడ ఇది ఒక బీరపాద అండి. ఇవన్నీ బీరకాయలే. ఓకే, మనం ఒకసారి కోస్తే 1 కేజీ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలండి. ఓకే, అట్లా పెట్టుకుంటే ఇవన్నీ కూడా బీర చెట్లే అండి. అక్కడ దాకా కూడా బీరయే. ఇవన్నీ అవి పాతవి పోతున్నాయి కాబట్టి కొత్త తీసేస్తున్నాను. కాకర కూడా బాగా వచ్చాయి. కాకర, ఇక్కడ పిందెలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ చామంతులు అండి. ఫుల్ పూసినాయి. నేను మీకు ఫొటోస్ పెడతాను. ఓకే, చూడండి ఎంత పూసినాయో అసలు. ఈ లైన్ మొత్తం ఓకే వనంలాగా పూసినాయి. ఈ లైన్ అంతా నేను బెండలు పెట్టుకున్నా అండి. ఓకే, ఎండాకాలం కోసం. ఇదంతా బెండలు. ఓకే, ఇవి హైబ్రిడ్ గులాబీలు. ఇది మరువం. ఓకే, చిన్న మొక్క పెట్టాను, బాగా వచ్చేసింది. ఈ లైన్ అంతా మిర్చి పెట్టుకున్నా అండి. ఓకే, అయిపోయింది కాత. కాకపోతే మళ్ళీ కట్ చేశాను మొత్తం. మళ్ళీ ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తర్వాత పూత కాత వస్తుంది. నా వరకు అయితే సరిపోతున్నాయండి కాయలు. ఇప్పటి వరకు అయితే కొనలేదండి నేను. ఓకే, మిర్చి నా వరకు అయితే సరిపోతున్నాయి. ఓకే, కాకపోతే వర్షాకాలం కంటే కొంచెం చిన్నగా వస్తున్నాయి. ఓకే, సైజ్ తగ్గింది. అదేలేండి. ఇంకా ఈ లైన్ చూడండి, ఇదన్నీ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ పాలినేషన్ కోసం, అందం కోసం. ఈ ఫ్లవర్స్ అన్నీ బాగా పూస్తాయండి. ఓకే, అట్లా వెళ్దామా ముందుకి? ఇది ఇవన్నీ కూడా పాలినేషన్ కోసం, అందం కోసం పెట్టుకున్నా అండి. బాగా పూస్తాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం తగ్గింది. అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ ఇట్లా గోడ మీద పెట్టాను. ఇవి మందారాలండి. మందారాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, ఎండ బాగా తగులుతుందని. ఇది బాగా ముద్ద మందార అండి, పెద్దది. ఇదేమో పింకు, ఇదేమో ఆరెంజ్ అండి, ఇదేమో ఇలా పింకు, ఇది ఎల్లో అండి. ఈరోజు పువ్వు లేదు. ఇట్లా అన్ని కలర్స్ మందారాలు ఇక్కడ పెట్టుకున్నా అండి.
ఇక్కడ ఒక పపాయ పెట్టా అండి. ఓకే. ఇది కూడా పొడవుదే, మంచి స్వీట్ ఉందండి. ఓకే. కోసాము ఒక 2-3 అయితే. ఇప్పుడు మళ్ళీ కలర్ వస్తున్నాయి. చెట్టు మీదనే పండాక కోస్తారా? చెట్టు మీదనే పండాకే కోస్తున్నాండి. తెంపితే చాలా రోజులకు పండుతుందండి, ఓకే. తొందరగా రావట్లేదు కాయ. అందుకని చెట్టు మీదనే పండిన తర్వాతనే కట్ చేస్తున్నా. చెట్టు మీద పండితేనే ఆ టేస్ట్ కూడా మారుతుంది. అదే ఇంకా అట్లానే ఉంచి పండాక కోస్తున్నాను. ఓకే. మంచి టేస్ట్ ఉందండి. ఓకే. ఇంకా ఫొటోస్ కవర్ అయితే చాలా బాగుంది కదండి. అన్ని పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ బాగా కవర్ చేశారు. అసలు మనం ఏం తింటామో అవి మీరు పండించుకోవడం చాలా బాగుంది. తినని వాటిని పండించి వేస్ట్ చేయకుండా మనం ఏదో చేస్తున్నాము అన్నలాగా కాకుండా మీకు యూజ్ అయ్యేయే పండించుకోవడం చాలా బాగుంది. అవును, అన్నీ బాగున్నాయి గార్డెన్లో. ఇంత ఎండాకాలం కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ని. అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. స్పెషల్గా అయితే ఆకుకూరలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. పపాయ అయితే ఇంకా బాగున్నాయి అనుకోండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా చుక్కమల్లె కదా? చుక్కమల్లె లాంటిది. ఓకే. ఇది మొత్తం ఎల్లో వస్తుంది చెట్టు, ఆకులంతా. ఓకే. ఓకే అండి, మరి చూసారు కదా దయావతి గారి గార్డెను. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గార్డెన్కి సంబంధించిన వీడియోస్, టిప్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.